కదా. మీకు నేనేమంటున్నా అంటే మీకు ఆ రేంజ్ తగ్గట్టుగానే ఈ సినిమాకి తగ్గట్టుగానే ఈ సినిమా క్వాలిటీ ఎంత ఉంది. చిన్న సినిమా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. చిన్న సినిమాని ఎందుకంటున్నానంటే చిన్న బడ్జెట్ మూవీ కాబట్టి అంతే, అంతకుమించి ఏం లేదు. సో నేనేమంటున్నానంటే మీకు నచ్చుద్ది, ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టే బడ్జెట్. మరి థియేట్రికల్గా రిలీజ్ చేయొచ్చు కదా, ఓటీటీ ఎందుకు ఎంచుకున్నారు? లేదు, ఇది నేను ఫస్ట్ అనుకున్నదే పెద్ద డైలాగులు రాసుకున్నా. నేను వెళ్ళి అక్కడ ఒక్కొక్క సీను 7-8 నిమిషాలు 10 నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెట్టాను అనుకో. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలా జరగొద్దు. నాకు ఇది ఓటీటీ, మీకు హ్యాపీగా మీరు కూర్చొని ఫోన్లో చూసుకొని వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మీ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ చూసారా భలే తీశారా వీడు, సింపుల్గా ప్రమోషన్ చేశాడు అని ఫీల్ అయితే చాలు నాకు ఈ సినిమాతో. నేను థియేటర్కి మిమ్మల్ని పిలిపించి లేదా నా ప్రమోషన్ వచ్చి మీరు వచ్చి నా కోసం వచ్చిన తర్వాత మీరు అక్కడ పెద్ద డైలాగులు చూసి రే బాబు వీడేంటారు అనుకోవద్దు. నాకు అదొద్దు. నాకేంటంటే ఆల్రెడీ ఇంకో సినిమా ఉంది థియేటర్ మూవీ, దాంతో వస్తా మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్కి వస్తా. సో ఈ సినిమా కేవలం నాకు ఓటీటీ మూవీ, నాకు గ్రోత్ అవుతుంది నా లైఫ్కి. ఎందుకంటే నా ప్రొడ్యూసర్స్ రాయలసీమ గారు, ఇప్పుడు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు నాకు ఫస్ట్ మూవీ రాయలసీమ ప్రొడ్యూసర్స్, వాళ్ళు రాయలసీమ లవ్ స్టోరీ ప్రొడ్యూసర్స్. వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చిన తర్వాత నేను దీన్ని ఉపయోగించుకోలేదు అనుకో, అప్పుడు నా అసమర్థత అవుతుంది. సో నేను ఖచ్చితంగా ఈ సినిమాను ఉపయోగించుకోవాలి, నా లైఫ్ నేను లేపుకోవాలి. సో సినిమాలు చేస్తూ ఉండాలి. ఈ సినిమా చేసాము, మీకు నచ్చుద్ది, నెక్స్ట్ సినిమా ఇంకొంచెం బెటర్ చేస్తాము, అది నచ్చుద్ది. ఒకరోజు వస్తాం థియేటర్కి, అప్పుడు ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే ఈ సినిమాతో కొట్టవా అంటే కొడతాం. అది ప్రతి ఒక్కడు సినిమాని ఫ్లాప్ అవ్వాలని ఎవరు తీయడు ఇండస్ట్రీలో. పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరు తీయరు, అందరూ హిట్ అవ్వాలనే తీస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రమోషన్ దగ్గర ఉంది. మంచి సినిమాలు మనకు కనపడుకోకుండా వెళ్ళిపోతున్నాయి. మంచి సినిమాలు లేదు, మంచి సినిమాలు కనపడుకోకుండా వెళ్ళిపోతున్నాయి. నేనేమంటున్నానంటే ఇక ఇప్పుడు నా ముందు ఒక 20 ఛానల్స్ ఉన్నాయి కదా, నాకు తర్వాత నాకు బెజవాడ కృష్ణ తెలుసు. మీ ఫోన్లో ఇప్పుడు మా ఛానల్ రివ్యూ ఇవన్నీ లింకులు పెడితే అవి నేను కూడా షేర్ చేసుకుంటే నాకు ప్రమోషనల్గా ఎంత చేశానో నాకు తెలుస్తుంది. సో ఈ ప్రమోషన్ కోసమే నేను వచ్చా. నాకు తమ్ముడు ఫస్ట్ నుంచి చెప్పాడు, అన్న మనం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే డైరెక్ట్ అక్కడే చేద్దాము, నేనున్నానని చెప్పి తమ్ముడు ఈ సినిమాకి ఆల్మోస్ట్ PR లాగా నాకు పనిచేస్తున్నాడు. ఓకే అన్న, సో చాలా సినిమాలు వస్తున్నాయి. చూసుకుంటే చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి ఈ రోజున. అంటే చాలా మందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా ప్రమోషన్ అయ్యేటట్టుగా కృష్ణకాంత్ కోరికడికి రావడం, బ్యానర్ కడతాం, లేకపోతే చాలా పోస్టర్ పెట్టుకోవడం, ప్రమోషన్ చేసుకోవడం. చిన్న సినిమా అవని పెద్ద సినిమా అవని ఏదైతే అవని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. సో తీసుకెళ్ళిన తర్వాత సినిమాని ఎలా అయితే ఆడియన్స్ తర్వాత మీరు ఏం చేస్తున్నారు? చిన్న సినిమా అందరికీ చెప్తున్నారు, అంటే మీ సినిమానే కాదు, అది హిట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ సినిమా ఏవైతే మాట్లాడారో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాము, తెలుగు వాళ్ళకి అవకాశం ఇచ్చాము, ఎక్కడి నుంచి చాలా కష్టపడ్డాము, ఎన్నో కష్టాలు పడి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాం. అంటే థియేటర్ అవనివ్వండి, OTT అవన్నీ ఏదైనా అవనివ్వండి తీసుకొచ్చి చూపించాం. అదైతే హిట్ చేసాం. హిట్ చేసిన తర్వాత మరొక సినిమా మీరు చేసిన తర్వాత ఢిల్లీ నుంచో బొంబాయి నుంచో ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి ఆర్టిస్టులు తీసుకొచ్చాం, తెలుగు వాళ్ళు మర్చిపోయారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు ప్రమోషన్ చేసేటప్పుడు మాత్రం తెలుగు వాళ్ళకి అవకాశం ఇచ్చి తెలుగు వాళ్ళని మాత్రమే చూపించి మీకంటూ ఒక ఫేమ్ని అయితే సంపాదించుకుంటున్నారు. అది ఏ సినిమానా అవనివ్వండి, కానీ అసలు మీ సినిమా మేము ఎందుకు చూడాలి?